మళ్ళీ క్యాంపింగ్ చేయడానికండి ఎప్పుడులా కాకుండా ఒక ఇసలమైన కొండ చూసుకున్నామండి. అందుకే మా అమ్మని ఎదురు రమ్మని శనక్కి గండి మళ్ళీ మొగ్గని కొండ పైకి తీసిపోయారండి. మేము కొండ ఎక్కమే కాకుండా దాంతో పాటు మన బండ్లు కూడా పైకి ఎక్కిచ్చేసామండి. మళ్ళీ అక్కడి నుంచి లగేజ్ మోసుకెళ్ళేటప్పటికి సరదా తీరిపోయిందండి. అందుకేనండి 2 టికెట్లు మూలలాడిపోయి ఇక చేసేది ఏమీ లేక తెచ్చుకున్న చికెన్ తో చికెన్ పకోడీ వండేసుకున్నామండి. అది కూడా చీకడాడక ముందు వండేసుకుని తినేసామండి. ఎందుకంటే కింద సంవత్సరం ఇదే ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తే భయంకరంగా ఏదో సౌండ్ వినపడ్డదండి. పైగా మన సబ్స్క్రైబర్స్ కి ఏదో కాపాడుందంటే క్యాంపింగ్ చేసాం. అందుకేనండి మా అన్ని చీకడాడక ముందు పొలాలు తెచ్చుకుని ముసుకేస్తాడు. మేమేమో ముందుసారి చీకడడ్డాక ఎక్కడ ఏడుపు సౌండ్ వినిపించిందో అదే ప్లేస్ కి చీకడడ్డాక 7:47కి సరదాగా చెక్ చేద్దారని దొంగలు అంటే తిరిగి వెళ్ళామండి. అదేనండి మేము చేసిన తప్పు. తీరా ప్లేస్ కి లైట్ వేసుకుని వెళ్ళిన తర్వాత సడన్ గా లైట్ పని చేస్తాం మానేసిందండి. అప్పుడు ఆ చీకట్లో మా మొక్కలు చూడాలండి మేము భయపడి చచ్చాం. అందుకే కావాలని క్యాంపింగ్ టెంట్ దగ్గరకు వచ్చి క్యాంప్ ఫైర్ వేసి తీరుబడిగా వండుతాం స్టార్ట్ చేసామండి. కొత్తిమీర రైస్ ఒక 30 గుడ్లతో కోడిగుడ్లు అట్లా వేసుకుని క్యాంప్ ఫైర్ లో మంటగాగి మంచిగా తింటాం మొదలెట్టామండి. ఇప్పుడు టైం అయితే 10:30 ఎంత అవుతుందండి. అప్పుడే మా బండ్ల కాడికి ఎవరో వచ్చినట్టు అయిందండి. క్లారిటీగా మాటలు కూడా వినిపించిందండి. అందుకే చెక్ చేసుకుంటాకి వెళ్ళాం.